అకౌంటబుల్ ఉండాలా, రెస్పాన్సిబుల్ ఉండాలా. నో హైడ్రా అనేది ఎక్కడ కూడా నాకు ఎక్కడ హిట్లర్ రెఫరెన్స్ లో కనపడలేదు. అసలు లేదు, అది అసలు లేకపోతే పంచాయతీ లేదు కదా. ఇమాజిన్ చేసుకుని మరీ చేస్తున్నాడంటే నాకైతే ఆశ్చర్యం. అందుకే నేను అన్నాను సార్, అది ఇన్సానిటీ ప్లీ కింద ఏమన్నా ఫైల్ చేయాలా అని చెప్పి చూస్తున్నా. లేకపోతే సమ్మన్ హూ ఇస్ సేన్ కాంట్ సే దీస్ వర్డ్స్. లేదా ఇప్పుడు లేదు లేకపోతే పంచాయతీ లేదు, ఎస్ఎస్ అని ఉంటది కదా, ఎస్ఎస్ అని ఉంటది, హైడ్రా లేకపోతే పంచాయతీ లేదు. మరి ఎందుకు తీసుకున్నా ఇన్వెంట్ చేసి మరి ఆయనకి అది మార్వెల్ మూవీస్ వాళ్ళది ఒక హైడ్రా అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంటది, జస్ట్ లైక్ సిఐఏ. మరి ఆయనకు సంబంధం లేనప్పుడు ఇంత రాజకీయం ఎందుకు చేయాలి? మరి ఆయన చెప్తున్నాడు ఆయన అట్లాంటప్పుడు ఎందుకు రాజకీయం? ఎవరిని పడితే వాడిని చంపేది పార్టీ చూసారు, అది నచ్చింది ఆయనకి. ఎవరిని పడితే వాడిని చంపేది. ఇప్పుడు మనం ఎంతసేపు లాట్ మనం అందుకే కదా ఒకసారి ఎమర్జెన్సీని ఫేస్ అయ్యాం సార్. ఎనీ డెసిషన్ టేకెన్ బై లీడర్ అగెయిన్స్ట్ బ్యాడ్ గైస్ విల్ బి అప్రిషియేటెడ్ బై ద కామన్ మ్యాన్. సింపుల్ గా గింతే చెప్తున్నా. ఈ దానికి ఆపోజిషన్ ఒక అవకాశం ఏం లేదు. మేము మళ్ళా కూడా అంటా ఉన్నాం కదా, దురుద్దేశంతో ఏదైనా మాట్లాడితే మనం దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు, లేకపోతే వచ్చి మళ్ళీ జవాబులు చెప్పుకునేటటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఇష్యూ పోయింది లాస్ట్ 2 days లో. హిట్లర్ వాడు అదే గిట్ట నడుస్తా మీకుంటా సార్, అదే గిట్ట నడుస్తా. మీ డిబేట్లలో మీకు టీఆర్పీ లీడర్ నుంచి వస్తాయి, మీరు కొత్త కుక్ చేస్తారా? మళ్ళీ ఆ కర్రీ అయిపోయింది. సోషల్ మీడియా ఇది వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంది. అదే నేను చెప్తున్నా, రాజకీయాలు ఎట్లయిపోయినాయి అని అంటే, ఒకప్పుడు ఏమో సరే లైటర్ నోట్లో తీసుకొని పోయేటోళ్ళు. ఇక పచ్చిగా చెప్పాలనంటే ఇండియన్ కి ఫారినర్ కి తేడా ఏదని చిన్న ఉన్నప్పుడు స్టోరీ నమ్మో పెద్ద మనిషి చెప్తే, ఇండియన్ అంటే ఏంది, మన భారతదేశం అంటే పెండ దొక్కుతామంట. పెండ దొక్కితే అమ్మ పెండ దొక్కినామని చెప్పి గడ్డికి రుద్దేసి వెళ్ళిపోతామంట పక్కన. ఈ ఫారినర్ అనేటోడు పెండ దొక్కిన కదా, వాట్ ఈస్ దిస్ అని ఏళ్ళతోటి తీస్తాడంట, ముక్కుతోటి వాసన చూస్తాడంట. 3 జాగాలలో అంటించుకున్నాక అప్పుడు చెప్తాడంట, ఓ దిస్ ఇస్ డంగ్ అని. ఈ రోజు రాజకీయాలు కూడా గోడ్తోడు పోయేటటువంటి దాన్ని గొడ్డల దాకా తీసుకొని వస్తున్నారు, కాలు గడ్డికి రుద్దుకొని పోయేటటువంటి దాన్ని ముక్కు దాకా తీసుకొని వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇక పచ్చిగా చెప్పాలంటే కాదన్నా, ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు కూర్చొని ప్రపంచ విశ్లేషణలు అందరు చేయొచ్చు. ఆ స్వేచ్ఛా స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది. ఈ రోజు రామ్మోహన్ మాత్రము సేవ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో బయటకు తీసి ట్వీట్ చేయకపోతే శ్రీధర్ గారిది టోనే డిఫరెంట్ ఉండేది, కేటీఆర్ గారి టోన్ లో మ్యాచ్ అయ్యేది. హిట్లర్ ది అడ్మైరర్ హిట్లర్ ది సుప్రీమో అనేటటువంటి 9th క్లాసు గుజరాత్ లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలు అది కాంగ్రెస్ అట్ట కాంగ్రెస్ కాదు 2004 నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయింది 2001. ఇట్లా దొరుకుతారైంది మీరు. 2004లో ఇష్యూ అయింది, 2001లో మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయ్యిండు. అర్థమైందా? నాకెవరో మెసేజ్ పంపించారు, మెసేజ్ సార్ గూగుల్ లో రాదండి. మన డిబేట్ ఎప్పుడు SCR స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 94 లో గుజరాత్ లో ఇది చేసింది. టెక్స్ట్ బుక్ పబ్లిష్డ్ ఇన్ INC గవర్నమెంట్ అని ఎవరో మెసేజ్ చేశారు. తప్పదు, మెసేజ్ చూడకండి సార్, మీరు అది రిఫర్ చేయద్దు. ఒకసారి ర్యాండమ్ మెసేజ్ ని మీరు ఎట్లా రిఫరెన్స్ తీసుకుంటారు? నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూసే బీజేపీ మెసేజ్ నేను కూడా పెడతా. కాంగ్రెస్ గవర్నమెంట్ జస్ట్ డూ ఎ లిటిల్ రీసెర్చ్. నేను ఆ మెసేజ్ మాటలు చూసుకొని నాకు సంబడిలో వద్దు సార్, వీ వాంట్ ప్రాపర్ సోర్స్. సాగర్ రావు లాస్ట్ టైం అది కాదు సోర్స్ అంటే, మీకు అసలు 2004 లో బయటకు వచ్చింది. సాగర్ రావు గారు 2004 లో బయటకు వచ్చింది. అది 2001 లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినారు. ఇష్యూ 3 ఏళ్ళు అయింది. అది 3 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయినాక 3 సంవత్సరాలు. లాస్ట్ టైం కూడా మీ డిబేట్ లోనే ఒక బీజేపీ అనే కూర్చొని నార్త్ సౌత్ గ్రిడ్ ని ఏది నరేంద్ర మోడీ గారు కలిపిర్రు అన్నారు. తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేసినాం మేము. అది 2013 December 31 కల్లానే అయిపోయిందని చెప్పి ఎవ్రీబడి రీసెర్చ్ దాట్. ఇప్పుడు నిజాలు చెప్పనీకే భయపడాల్సినటువంటి అవసరం లేదు. వి విల్ డూ అవర్ ఎక్సర్సైజ్.
ఇట్లాంటి ఇప్పుడు ఆయన లైవ్ లో చూస్తే ఐ మాట్లాడేదాన్ని హావ్ ది డాక్యుమెంట్స్, ఐ గివ్ మీ టైమ్ అని పెట్టారు. ఎందుకు సార్ మీరు రీసెర్చ్ చేయండి, ప్రపంచం మన చేతిలో ఉంది, ఒక నిమిషం సార్. ప్రపంచమే మన చేతిలో శరత్ ఉంది. గారు చెప్పండి. సార్, సుప్రీం కోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు, డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన వ్యవహారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రెఫరెన్స్ ఇచ్చి ఏమన్నారు? We did a mistake in letting you out at the last occasion. We did not know that you are like this అనేటువంటి మాట మాట్లాడిన ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైన వ్యాఖ్యల మీద విమర్శించినారు, ఒక రకమైన కామెంట్ చేసినారు. మనం ఎన్న నేర్చుకుంటాం సార్ ప్రజాస్వామ్యంలో? ఒక పరిపూర్ణ ఏమని అసెంబ్లీలో ఏమని కామెంట్ చేశారు? అనర్హత వేటు పడదు అని చెప్పారు ఫిరాయింపు వాళ్ళ మీద, అదేనా? దాని ఎగ్జాక్ట్లీ కావాలంటే దట్ ఈస్ దేర్ ఇన్ ది సుప్రీం కోర్ట్ రికార్డ్స్. మనము ఎవరు మనని హెచ్చరిస్తే, ఎవరు మనని పట్ల ఇప్పుడు దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయినాయి కదా, ఓడగొట్టిరా మరి మమ్మల్ని? మీరు చెప్పదలుచుకుంది ఏంటి చెప్పరాదు సరేతోనా? ఆ ప్రశ్న ఇప్పుడు మనం కూర్చొని ప్రపంచాన్ని విశ్లేషించవచ్చు, ట్రంప్ అట్లా కూర్చోవద్దు ఇట్లా కూర్చోవాలని. మీలాంటి మేధావులు చాలా విశ్లేషించేస్తారు. నిజంగా మీకు అవకాశం రాకని, అవకాశం వస్తే ప్రపంచాన్ని అంతా చట్రం మీరే తిప్పగలుగుతారు. నేను మీ పొటెన్షియల్ ని తక్కువ చేయట్లే, క్యాపబిలిటీని తక్కువ చేయట్లే. కానీ ఏంటిదంటే మనకు సబ్జెక్ట్ ఉండొచ్చు, సమయస్ఫూర్తి కూడా ఉండాలంటున్నా. నేను ఏ వేదిక మీద కూర్చున్నాము, ఎవరి గురించి ఎట్లా మాట్లాడుతున్నాము, నాకుంటున్నటువంటి ప్రతిభను కనబరిస్తే చాలు, నాకు వచ్చింది చెప్తే చాలు అనుకోవడం కాదు. మీ భాషలో జ్ఞానం అంటే మరి రాజ్యాంగబద్ధంగా ఒప్పుకునేటటువంటిది కాబట్టి అజ్ఞాని షరత్ అని పోరగాలు కూడా మాట్లాడతారు. మరి రేపటి సంది మీరు తట్టుకుంటారా? మీరు తీసుకుంటారా? రామో, నేను నీకు సమాధానం ఇస్తాను, ఆగు. ఎప్పుడు కూడా విజ్ఞత గల మిత్రుడు ఏం చేస్తాడో తెలుసా? తప్పుదనం చేస్తున్నప్పుడు అయితే తప్పును చేయకుండా వారిస్తాడు, లేకపోతే సైలెంట్ గా ఉంటాడు. అంతేగాని చేసిన తప్పును సమర్థించాడు. నువ్వు యు ఆర్ నాట్ ఏ ట్రూ అడ్మైరర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చెప్పేటటువంటి విధానము డిప్లొమాటిక్ గా కూడా ఉండొచ్చు. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు హైకోర్టులో జడ్జి గారి దగ్గర ఇట్లనే మాట్లాడతారా? మీరు ప్రాక్టీస్ చేస్తున్నామన్నా, మనం జడ్జి గారి దగ్గర ఇదే భాష మాట్లాడుతున్నామా? ఏం భాష? ఈ భాష టీవీలో కూర్చొని మీరు మాట్లాడే భాష జడ్జి గారి ముందు మీరు మాట్లాడుతుండ్రా? అక్కడ ఉంటున్నటువంటి డిప్లొమసీ మీకు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? ఇందాక శ్రీధర్ గారు కూడా పాయింట్అవుట్ చేసింది అదే. అవకాశం ఇచ్చిండు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు దయచేసి. అరే కామన్ సెన్స్ అన్న, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. కైండ్లీ డోంట్ రిఫర్ టు ఎనీ బుక్స్. కైండ్లీ డోంట్ రిఫర్ టు ఎనీ బుక్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అరే మీరు ఆ కోర్టులోనేమో మంచి డిప్లొమాటిక్ గా మనం మాట్లాడతాం, యువర్ లార్డ్షిప్స్ అని మాట్లాడతాం. బయటికి రాగానే మాత్రం అజ్ఞానులు, ఆ పిరికి పందలు, వాడు వీడు. ఏం భాష అన్న ఇది? సి వి హావ్ టు చేంజ్ ద స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్ అంటున్నా. నేను మిమ్మల్ని ఎక్కడ అగౌరవపరచలేను, అగౌరవపరిచేటటువంటి సంస్కారం కాదు మాది. కానీ దయచేసి ఇట్ షుడ్ మేక్ సెన్స్. యువర్ ఆర్గ్యుమెంట్ షుడ్ మేక్ సెన్స్. యు డోంట్ డు దట్. యు ఆర్ రాదర్ అఫ్రేడ్. మీరు సైకోఫాన్సీ చేస్తారు, చేయండి. రాజకీయ ప్రత్యర్థుల గురించి కూతురు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని వారించు, పోయి చెప్పు ఇట్లా మాట్లాడొద్దని చెప్పు. అరే ప్రజలే చూస్తున్నారన్నా, ఎవరేం మాట్లాడుతారో వాళ్ళు ప్రజాక్షేత్రంలోనే సీక్రెట్ ఏం మాట్లాడట్లే, సీక్రెట్ ఏం మాట్లాడట్లే. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానికే మీరు ప్రతిస్పందిస్తున్నారు. ఒకే వేదిక మీద ఆయన జూపల్లి కృష్ణారావు కూర్చొని ఉండగా మీరు వెల్మ కమ్యూనిటీ గురించి మీ ముఖ్యమంత్రి ఆనాడు మాట్లాడిన మాటలను ఎందుకో మాట్లాడకపోతే అట్లా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి పట్టుకొని వచ్చేసి ఎవరికి రాను జాతిపిత అన్నారు కదా, ఎవరికి రాను జాతిపిత అని అనొచ్చా? రాజకీయ నాయకుల మధ్యలో ఒకరు హీటెడ్ ఉన్నప్పుడు ఇంకొకరు హీటెడ్ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు మాట్లాడితే ఇక మరి మీకేం స్పెషాలిటీ ఉంది? వై షుడ్ వి హియర్ ఫ్రమ్ యూ దెన్? వాళ్ళ లెక్క మీరు మాట్లాడిన అనుకోండి, మీ రిఫరెన్స్ నేను మీకే వాడుతున్నా. కాదన్నా, మీ ఉదాహరణ నేను మీకే ఆపాదిస్తున్నా. వాళ్ళు అట్లా మాట్లాడుతారు కాబట్టి మీరు టీవీలలో మీరు ఇట్లనే మాట్లాడిన అనుకో, మీకు ఎందుకు వాల్యూ ఇవ్వాలి నేను? మీరు వాళ్ళు మాట్లాడినటువంటి భాష మీరు పెద్ద మనిషి లెక్క మాట్లాడతారంటే ఇజ్జత్ ఇస్తాం. అజ్ఞాని అని అన్నాం. అజ్ఞాని అని అంటే హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ హిట్లర్స్ టైమ్ అని అన్నాం. అరే హూ ఆర్ యూ టు డిసైడ్? ఆయన అజ్ఞాని అయింది కాబట్టి ముఖ్యమంత్రి అయిందా? కాంగ్రెస్ పరిభాష ఇదే కాదు. వాట్ యూ మీన్? వాట్ యూ మీన్? ఒకటి మీరు నాకు చెప్పుండ్రి. అజ్ఞానులనే ముఖ్యమంత్రులు అయిపోయినరా? మనం జ్ఞానులమైపోయి మనం ఇట్లున్నామా? కైండ్లీ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకండి, బిలిటిల్ చేయకండి, ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేయకండి. వాట్ ఇమేజ్?
ఎవరినైనా మనం ఏదో చాలా తెలివి చూపించుకోవాలనుకుంటే చూపించుకోండి, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. టాకింగ్ లైక్ దట్ హీ హస్ డామేజ్డ్ హిజ్ ఓన్ ఇమేజ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న అవును, అది ఆయనకు ఉంటుంది, మీరెందుకంటారు మరి? అంటే చాలా గొప్పగా అవును, అది ఆయనకు ఉంటుంది అన్న, మీరెందుకంటారు ఆ భాష? మీరెందుకంటారు? ఓకే ఓకే, సో థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారు. మొత్తానికి ఇప్పుడు కొత్త ఇష్యూ, మొన్న రేవంత్ రెడ్డి హిందూ కాంక్లేవ్లో మాట్లాడింది అయితే ఎస్పెషల్లీ బీఆర్ఎస్ ఎక్కువ ట్రోల్ చేస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్న కాంటెక్స్ట్ వేరు, దాన్ని వక్రీకరిస్తోంది. గతంలో కేసీఆర్ కూడా నేను ఇట్లర్లే అన్నదాన్ని వాళ్ళు పైకి తీసుకొచ్చారు. సో చూద్దాం ఇది రాబోయే 2-3 రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. లాంగ్ టర్మ్లో ఉంటుందా లేకపోతే ఇక్కడితో ప్రజలు మర్చిపోతారు అన్నది చూడాలి. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. హిట్లర్ కామెంట్స్ పై రాజకీయ రచ్చ సాగుతోంది.